హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శ్రీకాంత్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో పాన్ 2.0 ప్రాజెక్ట్ అంటే ఏంటి, అసలు పాన్ 2.0 ఎందుకు, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, అలాగే పాత కార్డ్స్ పనిచేస్తాయా లేదా మళ్ళీ అప్లై చేసుకోవాలా, దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ ఇంకొంతమందికి ఈ వీడియోని అయితే చూపిస్తుంది. కాబట్టి డెఫినెట్గా లైక్ చేసి వీడియో చూడండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ పాన్ 2.0 ప్రాజెక్ట్ అనేది మనకు 26 నవంబర్ 2024లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్ని. ఇది దాదాపు ఒక 1435 కోట్ల రూపాయలతోనైతే ఈ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్లో 2.0లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెక్యూరిటీ ఎక్కువగా సెక్యూరిటీ ఫీచర్స్ని ఇవ్వడానికి, అలాగే ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో ట్యాక్స్ పేయర్స్ వాళ్ళకు మరింత సులభతరం చేయడానికి ఈ ప్రాజెక్ట్ని అయితే తీసుకోవడం జరిగింది. మన డేటాను సెక్యూరిటీగా ఉంచడానికి, అలాగే పాన్ సేవల్ని మరింత సులభతరం చేయడానికి అయితే ఈ ప్రాజెక్ట్ని అయితే తీసుకోవడం జరిగింది. అలాగే మనకు ఇప్పుడు ఆధార్ కార్డుకి సపరేట్ పోర్టల్ ఎలా ఉందో, యూఐడిఏఐ పోర్టల్ ఎలా ఉందో, దీనికి కూడా సపరేట్ ఒక పోర్టల్ని తీసుకొచ్చి సర్వీసెస్ని అయితే మనకు అందించడానికి అయితే ట్రై చేస్తున్నారు. అలాగే ఇందులో మనకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ని అయితే వీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు యూఐడిఐకి ఎలాగైతే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉందో, అలాగే ప్యాన్కి సపరేట్ పోర్టల్, అలాగే టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు మనకి ఏంటంటే దాదాపు 3 పోర్టల్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే యూటీఐ పోర్టల్ అండ్ ప్రోటెన్ ఈగౌట్ పోర్టల్, అలాగే ఈ ఫిల్లింగ్ పోర్టల్ అయితే ఉన్నాయి. వీటన్నిటిని ఇంటిగ్రేషన్ చేస్తారంట. అంటే ఈ 3 ఇక మనకు కనిపించవు, ఇవన్నీ కలిపి మనకు ఒకే వెబ్సైట్ అయితే అవ్వడం జరుగుతుంది. దాని ద్వారా పాన్ కార్డు అలాగే ట్యాన్ కూడా ఒకటే పోర్టల్ నుంచి అప్లై చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఈ పాన్ 2.0 అంటే ఏంటి, మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగానైతే చెప్తాను. పాన్ 2.0 ప్రాజెక్ట్ అంటే ఏం లేదు, మనకు ఈ పాన్ యొక్క సేవల్ని మరింత సులభతరం చేయడానికి, అలాగే మన డేటాని సెక్యూరిటీగా ఉంచడానికి, డిజిటలైజ్ చేయడానికి ఇవన్నీ అయితే తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 4G ఉంది కదా, 4G నుంచి మనం 5Gకి ఎలా అప్డేట్ అవుతున్నామో, అలాగే ఈ పాన్ కూడా మనకు 2.0 వర్షన్ అయితే వస్తుంది. అంటే అప్డేటెడ్ వర్షన్ అన్నమాట 2.0 అనేది. కాబట్టి ఇందులో కొన్ని కొత్త ఫీచర్స్ అయితే ఇచ్చారు, క్యూఆర్ కోడ్ అని, అలాగే చిప్ అని. దీని ద్వారా ఏంటంటే మన డేటా అనేది మరింత సెక్యూరిటీ ఉంటుంది. అలాగే పాన్ కార్డ్ యొక్క సర్వీసెస్ అని మనకి ఈజీగా అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు కొంతమందికి ఉన్న డౌట్స్ ఏంటి అంటే, ఇప్పుడు పాత పాన్ కార్డు ఉంది కదా, దాన్ని మళ్ళీ మనం చేంజ్ చేసుకోవాలా, అది ఎలా అప్లై చేసుకోవాలని అడుగుతున్నారు. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మీకు పాత పాన్ కార్డు వర్క్ అవుతుంది, ఈ 2.0 ఏదైతే మళ్ళీ కొత్త అప్డేటెడ్ వర్షన్ ఏదైతే వస్తుందో అది మీకు వచ్చే వరకు ఈ పాన్ కార్డ్ అయితే మీకు వర్క్ అవుతుంది. ఒకవేళ మీకు 2.0 పాన్ కార్డు కావాలంటే మీ పాన్ కార్డుకి ఏదైతే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఉందో దానికైతే వీళ్ళు ఈ పాన్ అయితే సెండ్ చేస్తామని చెప్తున్నారు, మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి. ఒకవేళ మీకు ఫిజికల్గా పాన్ కార్డ్ కావాలంటే మీ పాన్ కార్డ్లో ఏమైనా అప్డేట్స్ ఉంటే, కరెక్షన్స్ ఉంటే చేసుకోండి. మొబైల్ నెంబర్ కావచ్చు, లేకపోతే మెయిల్ ఐడి కరెక్షన్స్ చేసుకొని తర్వాత మీరు 50 రూపీస్ పే చేసి రీప్రింట్ ఆప్షన్ ద్వారా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత మీకు అది పోస్ట్లో వస్తుందని అయితే చెప్తున్నారు. అలాగే అసలు ఈ క్యూఆర్ కోడ్ వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అని అయితే అడుగుతున్నారు. ఇక్కడ ఈ క్యూఆర్ కోడ్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఈ క్యూఆర్ కోడ్ మనకు కొత్త ఏం కాదు, 2017 నుంచి 18 వరకు అయితే ఈ క్యూఆర్ కోడ్లు అయితే వస్తూనే ఉన్నాయి. అప్పటి నుంచి అయితే ఇప్పుడు ఇంకా ఏం చేస్తున్నారంటే అందులో డైనమిక్ క్యూఆర్ కోడ్ని అయితే యాడ్ చేస్తామని చెప్తున్నారు. డైనమిక్ క్యూఆర్ కోడ్ అంటే మన డీటెయిల్స్ అన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. మనం అప్డేట్ చేసుకుంటే సిగ్నేచర్ కావచ్చు, ఫోటో కావచ్చు, అలాగే మనకు సంబంధించిన డేటా మొత్తం అప్డేట్ అవుతుందని చెప్తున్నారు. పాన్ కార్డ్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఎన్ఎస్డిఎల్ యూటీఐ పోర్టల్స్ ద్వారా అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. దానికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. మీరు ఇప్పుడే 2.0 అయితే అప్డేట్ అవ్వాలి అని ఖచ్చితంగా ఏం చెప్పట్లేదు. ఒకవేళ మీరు అప్డేట్ అయితే బెటర్ అని చెప్తున్నారు. మనకి ఇంతకుముందు పాన్ కార్డుకి ఆధార్ కార్డుకి లింక్ చేస్తే ఎలాగైతే మనకు టైం ఇచ్చారో అలాగే దీనికి కూడా టైం ఇస్తారు ఖచ్చితంగా. దానికి సంబంధించిన వీడియోని అయితే నేను ఎలా అప్లై చేసుకోవాలో క్లియర్గా అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఇచ్చిన లింక్స్ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. లేదు మేము తర్వాత అప్లై చేసుకుంటామంటే కూడా మీరు తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడే ఖచ్చితంగా చేసుకోవాలని అయితే ఏం లేదు. సో ఇది మొత్తాన్ని వీడియోని అయితే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.